హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏరియా 51 యుఎస్ఏ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికాలో 50 దేశాలు అయితే 50 రాష్ట్రాలు అయితే మనకు ఉన్నాయి. అందులో మనకి 51వ రాష్ట్రం వచ్చేసరికి ఈ ఏరియా 51. ఈ ఏరియా 51 గురించి చాలా స్పెక్యులేషన్స్ అయితే, చాలా విషయాలు అయితే దాగున్నాయి. అవేంటో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. బేసికల్గా మనకి యుఎస్ అంటే మనందరికీ తెలిసిందే. అమెరికా అనేది చాలా అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళిపోయే ప్రపంచ దేశాల్లో ఇది ఒక వైవిధ్యమైన దేశం. ఇది అమెరికా అనేది డిఫెన్స్ పరంగా కానీ, లేదనుకుంటే టెక్నాలజీ పరంగా కానీ, లేదనుకుంటే ఆధునిక వసతుల్లో కానీ అన్ని విధాలుగా కూడా చాలా ఫోర్ ఫ్రంట్గా అడ్వాన్స్డ్గా ఉండి అమెరికాలో ఈ ఒక్క ఏరియా 51 అనేది నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ కింద సదరన్ నెవాడాలో ఉంది. అయితే ఇది నార్త్ వెస్ట్కి, లాస్ వేగాస్కి నార్త్ వెస్ట్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. దాదాపు 134 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ నెవాడా అనే సదరన్ ఏరియా 51 అనేది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇది వాళ్ళ మిలిటరీ బేస్ కింద ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ కింద ఏర్పాటు చేసుకుని అక్కడ రన్ అయితే చేస్తున్నారు. అమెరికాలో ఈ నెవాడా స్టేట్ అనేది చాలా అన్వాయిషంగ్ ఏరియాలో వీళ్ళైతే అమెరికా వాళ్ళు బంధించడం అయితే జరిగింది. అదొక మారుమూల గ్రామంలాగా, మారుమూల ఊర్లాగా దాన్ని అలా చేయటం జరిగింది. దాదాపు 60 ఏళ్ళ దాకా అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకు కూడా సీక్రెట్ ప్లేస్గా అలా అయితే ఉంచడం జరిగింది ఈ ఏరియా 51 అనేది. ఆ ఏరియా 51 చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో చాలామంది జనాలు అయితే చెప్తూ ఉంటారు దాని గురించి. అక్కడ సామాన్యంగా ప్రజలు ఏం చెప్తూ ఉంటారంటే అక్కడ యూఎఫ్ఓ చూసామని చెప్పేసి, అదేవిధంగా ఏలియన్స్ చూసామని చెప్పేసి చాలా రకాలుగా అయితే వాళ్ళు ఒక్కొక్కలా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్, ఏరియా 51లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా విచిత్రంగా, చాలా ఆధునికంగా కనిపిస్తారు, అదేవిధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఏరియాకి ఎవరైనా వచ్చినా కానీ అక్కడున్న మిలిటరీ సభ్యులు అయితే వార్న్ చేస్తూ ఉంటారు జనాలకి లోపలికి రావద్దని చెప్పేసి. అదేవిధంగా జానెట్ ఎయిర్లైన్స్ కంపెనీ సంబంధించిన ఫ్లైట్ ఒకటి లాస్ వేగాస్ నుండి డైరెక్ట్గా ఏరియా 51కి అయితే వెళ్తూ ఉంటుంది. ఏరియా 51 సంబంధించిన సభ్యులందరినీ కూడా, డైలీ వర్కర్స్ అందరూ కూడా తీసుకుని ఏరియా 51కి అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ చూసిన ప్రజలైతే చెప్పడం జరిగింది. ఆ ఫ్లైట్ అనేది బేసికల్గా ఎటువంటి నెంబర్స్ అయితే, ఎటువంటి పేర్లు అయితే ఉండవు. అక్కడ ఉన్న విండోస్ కూడా బ్లాక్ కలర్గా కవరింగ్ అయితే చేసి ఉంచుతారంట. అయితే చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అక్కడ చేసిన వర్కర్స్ని కూడా అడగడం జరిగిందంట కొంతమంది. అసలు మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఏం వర్క్ చేస్తున్నాం మాకు తెలియదు, ఎందుకు వర్క్ చేస్తున్నాం కూడా మాకు తెలియదు, కానీ డైలీ చేసి వచ్చేస్తున్నాం అన్నట్టుగానే వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఆ వర్కర్స్ కూడా ఎందుకు పని చేస్తున్నారో, దేనికోసం పని చేస్తున్నారో తెలియదని చెప్పాను కదా. అదేవిధంగా వాళ్ళ ఆఫీసులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా కవర్ చేసి ఉంటుందంట. ఎందుకు చేస్తున్నారో, అసలు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అదేవిధంగా లోపల ఎందుకు అలా కవర్ చేసి ఉందో కూడా మనకు తెలియదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే యుఎస్ వాళ్ళు ఏదో దాస్తున్నారు. ఏరియా 51లో ఏదో ఉంది, దానికి సంబంధించిన వర్క్ ఏదో చేస్తున్నారు, అది మాత్రం క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది చెప్పింది ఏంటంటే 1988లో ఎఫ్బిఐకి 2 కవర్స్ అయితే దొరికినాయి. ఆ కవర్స్లో బేసికల్గా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లెటర్స్ అయితే దొరికినాయి. అందులో ఏముందంటే మెజెస్టిక్ 12 అనే దాంట్లో వర్క్ చేస్తున్న సభ్యుల్లో వాళ్ళకి యూఎఫ్ఓ సంబంధించిన ఒక స్పేస్ షిప్ అయితే దొరికిందని చెప్పేసి, అదేవిధంగా ఆ ఏలియన్స్ అందులో 2 ఉన్నారు, వాళ్ళని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ లెటర్లో అయితే ఉండటం జరిగింది. అయితే ఈ 2 ఏలియన్స్ని, ఈ స్పేస్ షిప్ అనేది ఏరియా 51కి తీసుకెళ్లారని, అక్కడ ఇంటర్గేషన్ చేస్తున్నారని ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆధునిక టెక్నాలజీని వాళ్ళు ఎలాగోలా తీసుకొని సంపాదించుకోవాలని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్ ఒక డీల్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఏలియన్స్ దగ్గర ఉన్న ఆధునిక టెక్నాలజీని ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి, అదేవిధంగా ఆ స్పేస్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం దాయాలని చెప్పేసి ఈ విధంగా పన్నాగం అయితే వేసుకొని చేయడం జరిగింది. బట్ ఒక విషయం చెప్పాలంటే ఇది నిజమా అబద్ధమా అంటే ఖచ్చితంగా నిజమనే అనుకోవాలి. ఎందుకంటే 1960లో అప్పుడు ప్రెసిడెంట్గా గెలిచిన జాన్ ఎఫ్ కెనడీ 1963లో సడన్గా అసాసినేట్ అయితే అయ్యాడనమాట. అయితే ఈయన ఎందుకు అసాసినేట్ అయ్యారంటే బేసికల్గా ఏలియన్స్ గురించి సమాచారం తెలియటంతో ప్రజలందరికీ కూడా తెలియజేద్దాం అనుకున్నప్పుడు ఆయన అనుకోకుండా ఆ సమయంలో అసాసినేట్ చేశారు. ఆ స్పేస్ షిప్ గురించి హైడ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఒక పుకార్ అయితే ఉంది. సో ఇన్ని జరిగిన తర్వాత అమెరికాకి 1950లో
ఏ ఫ్లైట్ అయినా సరే 10,000 నుండి 20,000 అడుగులు ఎత్తులో ప్రయాణించిన సమయంలో అమెరికా ఈ ఏలియన్ టెక్నాలజీ ద్వారా, ఆధునిక టెక్నాలజీ ద్వారా, అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా దాదాపు 60 నుండి 70, 80 ఎత్తులో ప్రయాణించే ఫ్లైట్లను అయితే తీసుకొచ్చారు. అది కేవలం ఇది ఒక టెక్నాలజీ అని చెప్పేసి చాలా విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా లాక్హీడ్ U2 అనే ఫ్లైట్ని అయితే వీళ్ళు తయారు చేస్తారు. దాదాపు ఇందా చెప్పినట్టుగానే 70,000 నుండి 80,000 అడుగుల దాకా ఎగరగలిగే టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారంటే మీకు ఈపాటికే అర్థమైపోయి ఉండాలి. అడ్వాన్స్ టెక్నాలజీలో వీళ్ళు ముందడుగులో ఉన్నారు. అది కూడా ఏలియన్ టెక్నాలజీని వాడుకొని మరి కూడా వీళ్ళైతే తయారు చేశారని మనకి తెలుస్తుంది ఒక విధంగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకృతిలో సంబంధించిన ఎన్నో వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి న్యాచురల్గా. అవి ఆపాలనుకుంటే అది మనిషి సాధ్యమైతే కానే కాదు. అదేవిధంగా దీన్ని ఆపాలని చెప్పేసి కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు 1962 నుండి 1983 వరకు కూడా ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేశారు. ఆ సమయంలోనే ప్రకృతి వైపరీత్యాల్లో ఎక్కువగా సముద్రంలో ఏర్పడే ఏదైతే హరికేన్స్ ఉన్నాయో దాన్ని అదే విధంగా స్టాప్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు వీళ్ళు సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్ని వాడి ఆ సముద్రంలో జరిగే ఏదైతే హరికేన్స్ ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసే విధంగా ఈ టెక్నాలజీని అయితే తీసుకురావాలనుకున్నప్పుడు దాని గురించి ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇంకా 1989లో అయితే బాబ్ లేజర్ అని ఆయన ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది న్యూస్లో. విపరీతంగా సెన్సేషనల్ క్రియేషన్ అయితే జరిగింది ఆ సమయంలో. ఇతను యాక్చువల్గా ఫిజిసిస్ట్. ఇతను 1989లో క్లాస్ అనే టీవీ స్టేషన్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన ఫేస్ హైడ్ చేస్తూ ఈయన చెప్పిన సెన్సేషనల్ కామెంట్స్ ఏంటంటే, అతను బేసికల్గా ఏం చెప్పాడంటే, అతను ఆ ఏరియా 51లో S4 బ్లాక్లో సబ్సిడరీ S4 బ్లాక్లో పనిచేసేవాడంట. బేసికల్గా అక్కడ 9 స్పేస్ షిప్స్ అయితే ఉన్నాయంట UFOకి సంబంధించినవి. అవి బేసికల్గా పార్ట్స్ అనేవి కూడా డిస్మాంటిల్ చేసి అవి రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాడంట. దానికోసమే అతను స్టడీ చేసేవాడని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏలియన్స్ దాదాపు మనకి 39 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న జిటా రెటిక్యూ అనే స్టార్ గ్రహం నుండి వచ్చానని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఆయన ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ సమాచారం బయటకు వచ్చిందంటే దానికి నాకు ప్రాణహాని కూడా ఉంటుందని ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా జరిగితే అది US గవర్నమెంట్కి సంబంధించింది అని చెప్పేసి ఆయన కరాఖండిగా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే దాని అర్థం ఏంటి మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఏరియా 51లో ఏదో జరుగుతుంది, దాని గురించి బయటికి ఏ సమాచారాన్ని లీక్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అసాసినేట్ చేయటం కన్ఫర్మ్ అని వాళ్ళకైతే మనకి తెలియజేసే విధంగా చెప్తున్నట్టు. అదేవిధంగా ఏలియన్స్ వాడే స్పేస్ షిప్లో వాటి ఫ్యూయల్గా వాడే ఏదైతే కెమికల్ ఉందో యురేనియం పెంటియం, దాని అటామిక్ నెంబర్ వచ్చేసరికి 115. ఇది బేసికల్గా గ్రావిటేషనల్ వేవ్స్ని జనరేట్ చేస్తూ అందులో ట్రావెల్ అవుతుందని తెలియజేయటం జరిగింది. ఆ ఏలియన్ స్పేస్ షిప్ చుట్టూ ఉన్న లైట్స్ని బెండ్ చేసి ఆ లైట్ని బెండ్ చేయగలిగే ఫ్యూచర్ ఈ కెమికల్కి ఉందని, సో బేసికల్గా ఈ స్పేస్ షిప్స్ అయితే మనకు కనపడవని తెలియజేయడం జరిగింది. అసలు బేసికల్గా యురేనియం పెంటియం కెమికల్ అసలు పీరియాడిక్ టేబుల్లో ఉందని కూడా మన అందరికీ తెలీదు. 2003 దాకా కూడా 2003లో పీరియాడిక్ టేబుల్లో మనకి 115 అటామిక్ నెంబర్ సంబంధించిన ఏదైతే యురేనియం పెంటియం ఉందో దానికి బేసికల్గా మన సైంటిస్టులు కనిపెట్టి ఆ కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్లో మోస్కోవియన్ అని 115 అటామిక్ నెంబర్గా చేర్చడం అయితే జరిగింది. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మన సైంటిస్టులు ఆర్టిఫిషియల్గా కనిపెట్టి ఈ మాస్కోవియం అయితే కనబడటం జరిగింది, అందులో చేర్చడం అయితే జరిగింది. ఈ కెమికల్ మనం సైంటిఫిక్గా ఆర్టిఫిషియల్గా కనిపెట్టినా కానీ ఈ కెమికల్ మనకి హైలీ అన్స్టేబుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే పెద్దగా 1 నిమిషం కంటే ఎక్కువగా ఈ కెమికల్ అనేది మనకి ఉపయోగపడటం అయితే కుదరదు అనమాట. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో కెప్టెన్ డేవిడ్ జానెట్ ఎయిర్లైన్స్కి పైలట్గా వర్క్ చేస్తున్నారు ఆయన రీసెంట్గా ఆయన అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే 1979 నుండి 1985 వరకు జానెట్ 737 అనే ఎయిర్లైన్స్లో నేను ఎప్పుడూ కూడా ఏరియా 51 సభ్యులందరినీ కూడా, అంటే వర్కర్స్ అందరినీ కూడా అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా ఏలియన్స్ని చూడలేదు. అదేవిధంగా కొన్ని సోర్సెస్ ప్రకారం చాలామంది ఇంటర్వ్యూ చేసిన ప్రకారం అయితే అది వాస్తవాలే అని అయితే ఆయన కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. దీని ద్వారా ఏంటంటే అందరికీ కూడా చాలా మటుకి కూడా తెలిసింది ఏరియా 51 అనేది దాని లోపల జరిగే విషయాలన్నీ కూడా వాస్తవాలే, ఏదో విషయం ఉందని అందరికీ కూడా తెలిసింది.
అదేవిధంగా ఎన్నో విషయాలు ఇలా బయటికి రావడంతో అనుకున్నట్టుగానే గవర్నమెంట్ దీని మీద స్పందించడం అయితే జరిగింది. సిఐ ద్వారా ఈ ఏరియా 51 అనేది ఉందని చెప్పేసి గుర్తించి ప్రపంచం అందరికీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ సిఐ కూడా చాలా తెలివైంది. అక్కడ ఏదో ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఉందని చెప్పింది, కానీ ఏలియన్స్ ఉన్నాయి, దాని గురించి మేము పరిశోధన చేస్తున్నామని మాత్రం ఏమాత్రం కూడా చెప్పడం అయితే జరగలేదు. బట్ ఇప్పటికీ కూడా ఇంకెప్పటికీ కూడా నాకు తెలిసి అంత బయటకైతే వచ్చే అవకాశం అయితే ఉండదు వాటికి సంబంధించిన విషయాలు. ఇదే ప్రాసెస్లో చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే దీనికి సంబంధించిన స్ట్రాంగ్ ఏరియా 51 అని చెప్పేసి దే కాన్ స్టాప్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పేసి ఒక హోస్టింగ్ అయితే చేయడం జరిగింది. ఒక అసెంబ్లీ అయ్యారు, గ్రూప్ పీపుల్ అందరూ కూడా అసెంబ్లీ అయ్యి దీనికి ప్రోగ్రామ్ చేసి ఖచ్చితంగా ఏరియా 51కి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది పబ్లిక్ కూడా ఇంట్రెస్టెడ్గా ఈ కంటెస్ట్ ఎవరైతే చేశారో ఆయన దగ్గరికి వచ్చి మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. బట్ అనుకోకుండా మనకు తెలిసిందే కదా, ఏరియా 51కి ఎవరు వచ్చినా కానీ ఎవరు వెళ్ళినా కానీ మిలిటరీ వాళ్ళు వాన్ చేయటం కానీ లేదనుకుంటే చంపేయటం కానీ చేసేవారు. దాదాపు ఈ ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఈ క్యాంపెయిన్ ద్వారా దాదాపు 100 మందో 2000 మందో లేదనుకుంటే 30,000 మందో కాదు, దాదాపు 1,00,000-2 లక్షల మంది అయితే ఆ ప్రదేశానికి అయితే వెళ్ళడం జరిగింది ఏరియా 51కి. అందరూ కూడా చాలా అంటే చాలా శరవేగంగా చేరుకొని అక్కడ ఫ్లగ్ కార్డ్స్ పట్టుకుని కూడా నినాదాలు చేయడం జరిగింది. బట్ అనుకోకుండా ఎందుకో ఆర్గనైజేషన్కి ఫండింగ్ సరిగ్గా లేకపోవడంతో వెనక్కడికి అయితే వేయడం జరిగింది. మొత్తానికి లోపలికి వెళ్ళటం జరగలేదు, దాని గురించి కనుక్కోవటం కూడా జరగలేదు అనమాట. సో అలాగా ఆ ప్రోగ్రామ్ అనేది ఆగిపోవటం అయితే జరిగింది. సో ఎన్ని ఎలా చెప్పుకున్నా కానీ మొత్తానికి ఏరియా 51 అనేది మిస్టీరియస్ ప్లేస్గానే ఉండిపోయింది ఎప్పటికీ కూడా. బట్ ఎప్పటికైనా దాని గురించి దానికి సంబంధించిన విషయాలు వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప మనకు కాన్ఫిడెంట్గా వస్తుందని చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏరియా 51 గురించి సంబంధించిన కంప్లీట్ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.